నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో అండాశయంలో నీటి తిత్తులు లేదా ఓవేరియన్ సిస్ట్ అనేవి తరచుగా కనపడుతుంటాయి. గర్భసంచికి రెండు వైపులా ఉండే అండాశయాలు నెలసరిలో భాగంగా ప్రతి నెల అండాన్ని విడుదల చేస్తుంటాయి. అండాశయం పైన లేదా లోపల నీటితో కూడిన తిత్తులు ఏర్పడుతుంటాయి. చాలా సాధారణంగా ఇవి వస్తూ ఉంటాయి. నెలసరిలో వస్తున్న మహిళల్లో కనిపించే ఈ నీటి బుడగల వల్ల నొప్పి ఉండదు. చాలా వరకు ఇవి ఎలాంటి హాని చేయనివే ఉంటాయి. నెలసరి సమయంలో ప్రతి నెల ఒక సిస్ట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎలాంటి చికిత్స లేకుండా వాటంతటా అవి తగ్గిపోతుంటాయి. మరి వీటి లక్షణాలు, వీటి వల్ల కలిగే సమస్యలు, చికిత్స తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓవేరియన్ సిస్ట్ వల్ల చాలా వరకు ప్రమాదం ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో వాటంతట అవే పోవు, పెద్దగా మారుతుంటాయి కూడా. కొన్నిసార్లు వీటి కారణంగా నొప్పులు, ఇతర సమస్యలు సైతం ఉంటాయి. ఇవి క్యాన్సర్కు దారితీసే ప్రమాదం సైతం ఉంటుంది. అయితే చాలా అరుదుగా మాత్రమే అలా జరుగుతుంటుంది. వయసు పెరిగే కొద్దీ అలాంటి అవకాశాలు పెరుగుతుంటాయి. ఓవేరియన్ సిస్ట్ల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మెనోఫాజ్ దశకు చేరని స్త్రీలలో, గర్భవతుల్లో అండాశయంలో నీటి తిత్తులు వస్తుంటాయి. చాలా వరకు ఇవి చిన్నవిగా ఉండి ఎలాంటి హాని చేయనివై ఉంటాయి. వీటి కారణంగా పొత్తి కడుపులో ఒకవైపు వాపు, నొప్పితో పాటు కడుపు ఉబ్బరం లాంటివి ఉండవచ్చు. ఈ నొప్పి తీవ్రంగా లేదా తక్కువ స్థాయిలో ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో అండాశయంలో నీటి తిత్తులకు చికిత్స అవసరమవుతుంది. హఠాత్తుగా చాలా తీవ్రస్థాయిలో పొత్తి కడుపులో నొప్పి వస్తున్నా, దాంతోపాటు జ్వరం, మగత, బలహీనత, ఆయాసం ఉండి స్పృహ కోల్పోతున్నట్టుగా అనిపిస్తున్నా వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సిస్ట్ కారణంగా అండాశయం మెలితిరిగిన పరిస్థితి ఏర్పడితే ఇలాంటి బాధలు కలుగుతాయి. చాలా వరకు అండాశయంలో వచ్చే సిస్టులు నెలసరిలో భాగంగానే వస్తుంటాయి. ఇవి అన్నీ ఒకేలా ఉండవు. ఇవి ఏర్పడే విధానం, కలిగించే పరిస్థితులను బట్టి వీటిని కొన్ని రకాలుగా విభజించారు. వచ్చి వాటికవే పోతుండే సిస్టులు కొన్ని రకాలైతే, కొంతమంది మహిళల్లో అండాశయాల్లో చాలా ఎక్కువ స్థాయిలో చిన్నపాటి సిస్టులు ఏర్పడుతుంటాయి. ఈ స్థితిని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. ఇలాంటప్పుడు గర్భధారణ కష్టమవుతుంది. కొన్ని తిత్తులు క్యాన్సర్కి దారితీసే ప్రమాదం ఉంది. మెనోఫాజ్ దశలో ఉన్న మహిళల్లో ఓవేరియన్ సిస్టులు క్యాన్సర్గా మారే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అండాశయాల్లో ఇప్పుడు చాలా మందికి అండి గర్భసంచి పక్కన అండాలు అనేవి ఉంటాయి. ఈ అండాశయాల్లో మనకి సిస్టులు అనేవి, కణుతులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్మ్యారీడ్ గర్ల్స్ నుంచి మనకి 40, 45, 50 సంవత్సరాల వరకు ఈ సిస్టులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇవి చాలా రకాలు ఉంటాయండి. ఎలాగంటే ఫస్ట్ నార్మల్గా తీసుకుంటే ఫంక్షనల్ సిస్ అంటాం అనమాట. ఫంక్షనల్ సిస్ అంటే ఇవి నార్మల్ ఫిజియలాజికల్ సిస్, అంత ప్రమాదకరమైనవి కావు. ఇవి మనకి మెన్స్ట్రువల్ సైకిల్ ఆధారంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత ఫాలికిల్ అనేది మనకి ఒక అండాశయంలో ఏర్పడుతుంది. అది రోజు రోజుకి ఆ ఫాలికిల్ యొక్క సైజు పెరిగి 14వ రోజుకంతా ఆ ఫాలికిల్ పగిలి అండం అనేది అండాశయం నుంచి బయటకు వస్తుంది. సో ఇది బయటకు వచ్చిన తర్వాత కార్పస్ ల్యూటియం అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇది రొటీన్గా అందరిలో జరిగేది. కానీ కొంతమందిలో ఏంటంటే ఫాలికిల్ అనేది రప్చర్ అవ్వకుండా అలాగే గ్రో అయిపోయింది అనుకోండి, అప్పుడు సిస్ట్ ఫామ్ అవుతుంది, కణితి అనేది ఫామ్ అవుతుంది. వీటిని మనం ఫాలిక్యులర్ సిస్ అంటాం. తర్వాత ఇంకోటి తీసుకుంటే ఎండోమెట్రియోస్ అండి. ఎండోమెట్రియోమాస్ అనేది మనకి ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేని వాళ్ళల్లో చూస్తే చాలా మందికి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ యొక్క గర్భాశయం లోపలి పొరని మనం ఎండోమెట్రియం అంటాం. సో ఈ ఎండోమెట్రియం అనేది గర్భాశయం లోపలి పొర నుంచి బయటకు వచ్చి అండాశయాల మీద ఫామ్ అయితే అవి ఎండోమెట్రియోమాస్గా సిస్టుల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళలో విపరీతమైన పెయిన్ ఉండడము, తర్వాత పీరియడ్ టైంలో చాలా నొప్పి ఉండడము, పిల్లలు కలగకపోవడము, ఇవన్నీ కూడా దీని లక్షణాలు అనమాట. సో ఇవి కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయండి. ఎందుకంటే అన్నీ అతుక్కుపోయి లోపలంతా మారిపోయి ఫ్రీగా ఉండకుండా గర్భసంచి, అండాశయాలు, ట్యూబ్లు అన్నీ అతుక్కుపోయి ఉంటాయన్నమాట. చిన్న చిన్న సిస్టులు మొత్తం అండాశయం అంతా ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే పిల్లలు కలగకపోవడము, పీరియడ్స్ రాకపోవడము, మేల్ హార్మోన్స్ ఎక్కువయ్యి జుట్టు ఊడిపోవడము, అన్వాంటెడ్ హెయిర్, ఇవన్నీ కూడా ఈ యొక్క లక్షణాలన్నీ ఈ పీసీఓడిలో కనిపిస్తాయి. అండాశయంలో తిత్తులు ఏర్పడటానికి వివిధ కారణాలున్నాయి. సంతానం లేనివారు వాడే కొన్ని రకాల మందుల వలన హార్మోన్ల సమస్య ఏర్పడి సిస్టులు రావచ్చు. అండం విడుదల సమయంలో ఏర్పడే సిస్ట్
గర్భధారణ తరువాత కూడా అండాశయంలో ఉండిపోయి గర్భధారణ సమయం మొత్తం అక్కడే ఉండిపోవచ్చు. గర్భసంచి లోపలి భాగంలో ఉండే కణజాలం గర్భసంచి బయటి భాగాల్లో కూడా పెరిగి ఎండోమెట్రియాసిస్ అనే సమస్య ఏర్పడినప్పుడు ఆ కణాలు అండాశయానికి అతుక్కొని సిస్ట్ పెరిగే అవకాశం ఉంది. కణభాగంలో వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్ అండాశయాలకు వ్యాపిస్తే అక్కడ తిత్తులు ఏర్పడవచ్చు. ఇంతకు ముందు ఒక్క అండాశయ తిత్తి ఏర్పడి ఉన్నా తరువాత మరిన్ని ఏర్పడుతుంటాయి. వీటి వలన అంతగా అపాయం లేకపోయినా కొంతమంది మహిళల్లో ఇవి సమస్యాత్మకంగా మారుతుంటాయి. సిస్ట్ పరిమాణం పెద్దగా మారి అండాశయం కదలటం, మెలితిరగడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ పరిస్థితి విపరీతమైన నొప్పికి కారణమవుతుంది. అలాగే సిస్ట్లు పగిలినా తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉంటాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే పిఐడి, ఇది ఏంటంటే ఇన్ఫెక్షన్ అన్నమాట. మనకు తెలుసు గర్భసంచి ఉంటుంది, గర్భసంచి పైన అండాశయాలు ఉంటాయి, ట్యూబ్స్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ వచ్చి ఈ కింద వెజైనా నుంచి సర్విక్స్కి వెళ్ళి, సర్విక్స్ నుంచి గర్భాశయంకి వెళ్ళి, ఆ గర్భాశయం నుంచి ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్కి, అండాశయాలకి వెళ్తే మొత్తం ఈ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంతా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఇవి అండాశయాల మీద ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి మనకి అవి ఒక కణితుల కింద, సిస్టుల కింద మారే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఇది ఒక కారణం, ఆ అండాశయాల్లో సిస్టులకు రావడానికి ఒక కారణం అయి ఉండొచ్చు. సో ఈ రకమైన సిస్టులు వచ్చినట్టయితే అదేంటంటే ఒక్కదానికోటి అతుక్కుపోయి తర్వాత వాళ్ళకి ఎక్కువగా పెయిన్ ఉండడము, దానివల్ల వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోవడము, పిల్లలు పుట్టకపోవడము, ఒకవేళ పిల్లలు అయిపోయిన తర్వాత కూడా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ పిఐడితో పాటు ఉన్న సిస్టుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత చూసుకుంటే ఇంకొకటి రప్చర్ అండి. సిస్ట్ ఎప్పుడైతే పెద్దది అయిపోతుందో అది పగిలిపోతుంది. సడన్గా పగిలినప్పుడు డల్గా ఉన్న పెయిన్ కాస్త ఎక్స్క్రూషియేటింగ్ సివియర్ పెయిన్ అయిపోయి వాళ్ళ నైట్లో కూడా చాలా పెయిన్ వచ్చేస్తుందని వస్తూ ఉంటారనమాట. మనం చూసినప్పుడు పెయినే కాకుండా ఆ యొక్క సిస్ట్ ఎక్కడుందో అక్కడ నొక్కినప్పుడు మనకి నొప్పి కూడా బాగా ఉంటుంది. దాన్ని టెండర్నెస్ అంటాం అనమాట. అది ఉండడంతో పాటు వాళ్ళ బ్లడ్ అంతా, శరీరంలో ఉన్న బ్లడ్ అంతా ఆ యొక్క సిస్ట్ ద్వారా ఈ యొక్క పొట్టలోకి వచ్చేయడం వల్ల బీపీ అనేది డౌన్ అయిపోతుంది. దీన్ని మనం హెమరేజిక్ షాక్ అంటాం. బ్లడ్ 5 లీటర్లు ఉండాల్సింది మొత్తం అంతా పొట్టలో ఫిల్ అయిపోతే వాళ్ళకి బ్లడ్ బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ ఎలా వెళ్తుందండి, వెళ్ళదు. బీపీ డౌన్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోయి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తే చనిపోతూ ఉంటారనమాట. సో అంత ప్రమాదకరం కాబట్టి ఈ టార్షన్ కానీ రప్చర్ కానీ ఏదైనా ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని, మీరు అంత పెయిన్ వచ్చినట్టయితే డాక్టర్ని సంప్రదించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు వీటి నుంచి బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రత్యుత్పత్తి అవయవాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు అండాశయంలో నీటి తిత్తులు బయటపడుతుంటాయి. వైద్యులు కొన్ని ప్రశ్నలను అడగటం ద్వారా సమస్యని అర్థం చేసుకుంటారు. తరువాత సిస్ట్లో ఎలాంటి ద్రవం ఉంది, సిస్ట్ ఏ రకమైనది అనేది తెలుసుకునేందుకు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. ఇక చికిత్స విషయంలో వైద్యులు వాటిలో వచ్చే మార్పులను వేచి చూద్దామని చెప్పవచ్చు. అండాశయంలో నీటి తిత్తులకు చేసే చికిత్సలో భాగంగా నొప్పులకు మందులు రాస్తారు. అలాగే సంతాన నిరోధానికి వాడే పిల్స్ ని సూచించవచ్చు. ఈ పిల్స్ లో ఉండే హార్మోన్లు సిస్ట్ ని పూర్తిగా పోయేలా చేయకపోయినా కొత్తవి రాకుండా ఆపగలుగుతాయి. నీటి తిత్తులు బాగా పెద్ద పరిమాణంలో ఉన్నా, అవి వాటంతటవే పోకపోయినా, వాటి వలన సమస్యలు ఏర్పడుతున్నా సర్జరీ చేయాల్సి రావచ్చు. మెనోఫాజ్ కి దగ్గరగా ఉన్న వయసులో ఉన్నా సర్జరీ చేయాల్సిన అవసరం ఉండవచ్చు. పేషెంట్ పరిస్థితిని బట్టి సిస్ట్ ని తీయాలా లేదా పూర్తిగా అండాశయాన్ని తీసేయాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. అలాగే అండాశయంలో నీటి తిత్తులను తొలగించే చికిత్సలో భిన్నమైన సర్జరీలను చేస్తుంటారు. ఇప్పుడు ఈ యొక్క సిస్ట్లను తెలుసుకోవడానికి పరీక్షలు ఉంటాయండి. కానీ దాన్ని నిర్ధారించడానికి ఫస్ట్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది అందరూ వినే ఉంటారు. ఇదేంటంటే మనకి సౌండ్ వేవ్స్ పంపించి లోపలికి ఆ యొక్క ఇమేజ్, గర్భసంచి అండాలు ఎలా ఉన్నాయో మనకు చెప్తుందన్నమాట. సో అందులో చూసినప్పుడు మనకి ఏ రకమైన సిస్ట్ ఉంది, ఆ లోపల క్లియర్ ఫ్లూయిడ్ ఉందా లేదా, లేకపోతే ఏమైనా గదుల్లాగా సెప్టాతో విడదీయబడి ఉన్నాయా, లేకపోతే సైజ్ ఎంత ఉంది, ఆ సిస్టుల్లో నేను చెప్పినట్టుగా టార్షన్ తిరిగిపోవడం కానీ, ఏమైనా రప్చర్ అయ్యి బ్లడ్ రావడం కానీ, హెమరేజిక్ సిస్ట్ అంటూ ఉంటాం, అలాంటివి ఇవన్నీ కూడా స్కానింగ్ పరీక్ష ద్వారా
ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుందండి. ఈ స్క్రానింగ్లో కూడా మనకి చిన్న సిస్టులు ఉన్నట్టయితే వదిలేయచ్చు. అలా కాదు, పెద్దవి ఉన్నాయి, లోపల సాలిడ్ ఏరియాస్ ఉన్నాయి, మన పొట్టంతా కూడా వాటర్తో నిండి ఉందంటే మనం క్యాన్సర్ని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వెంటనే ఎంఆర్ఐ పెల్విస్ అనేది తీస్తామన్నమాట. ఇది కొంచెం స్కానింగ్ కన్నా అల్ట్రాసౌండ్ కన్నా ఎంఆర్ఐలో మనకి డీటెయిల్గా తెలుస్తుంది ఆ సిస్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంత సాలిడ్ ఏరియాస్ ఉన్నాయి, వాటర్ ఎంత కంటెంట్ ఉంది, బయట ఎంత వాటర్ ఉంది, అది ఎలా ఉంది, క్లియర్ ఉందా లేకపోతే బ్లడ్తో మిక్స్ అయిందా అనేది ఎంఆర్ఐలో తెలుస్తుంది. సో ఈ 2 పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ని కనిపెట్టడానికి CA-125 అని బ్లడ్లో టెస్ట్ చేస్తామండి. ఈ ఎపిథీలియల్ ట్యూమర్స్లో CA-125 లెవెల్స్ అనేది బ్లడ్లో పెరుగుతాయి. సో వీటిలోనే కాదండి, ఇంకా ట్యూబర్క్యులోసిస్, కొన్ని ఎండోమెట్రియోస్లో కూడా పెరగచ్చు. కానీ ఇది ఒకవేళ పెరిగి ఉందంటే ఏమైనా ఉండొచ్చేమో అన్న అపోహ అయితే, ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 3 అయిపోయాక నిర్ధారించడానికి లాప్రోస్కోపీ అనేది చేస్తామండి. దీనికి సిస్ట్లు అనేవి మెడిసిన్స్తో తగ్గవండి. నేను చెప్పినట్టుగా ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే ఫంక్షనల్ సిస్ట్ అంటే చిన్న సిస్టులు ఉన్నవి వాటికి అవి పోవచ్చు. కాబట్టి 2-3 నెలలు ఆగి మళ్ళీ ఒక్కసారి స్కానింగ్ చేసుకుంటే స్పాంటేనియస్గా పోయి ఉంటాయి. అంటే అండాశయంతో పాటు గర్భసంచి, ట్యూబ్స్, ఇవి ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో లింఫ్ నోడ్స్ మొత్తం తీసి ఏమైనా కీమోథెరపీ, రేడియోథెరపీ అవసరమైతే ఇవ్వాల్సి ఉంటుంది. అండాశయంలో నీటి తిత్తులు రాకుండా పూర్తిగా నివారించే మార్గం లేదు, కానీ సాధారణ కటి పరీక్షలు అండాశయంలో మార్పులను వీలైనంత త్వరగా గుర్తించేందుకు సహాయపడతాయి. నెలసరిలో ఏవైనా అసాధారణ పరిస్థితులు లేదా మార్పులు కనపడితే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. ఇలాంటి తేడాలు ఒక నెలసరిలో కంటే ఎక్కువసార్లు కనపడుతున్నా, ఈ మార్పులను ఆందోళన కలిగిస్తున్నా తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. స్త్రీలు గర్భధారణ తర్వాత మధుమేహ పరీక్ష చేయించడం తప్పనిసరి. అయితే గర్భవతుల్లో 2 రకాల మధుమేహం చూడవచ్చు. గర్భం ధరించడానికి ముందే మధుమేహం ఉంటే దాన్ని ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. గర్భధారణ జరిగిన తర్వాత మధుమేహం ఉన్నట్లు మొదటిసారిగా తెలితే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. చాలామంది మహిళలకు గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం కాన్పు తర్వాత తగ్గిపోతుంది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, రోజా గారు ఇలా అడుగుతున్నారు. నేను 8 నెలల గర్భవతిని. నా లోపల బేబీకి కిడ్నీలో వాపు వచ్చిందని చెప్పారు. అయితే అది డెలివరీ తర్వాత చూడవచ్చని డాక్టర్ అన్నారు. గర్భంలోని బిడ్డకు కిడ్నీలో వాపు ఎందుకు వచ్చింది? బేబీ పుట్టిన తరువాత ఎటువంటి సమస్యలు వస్తాయి? నాకు చాలా భయంగా ఉంది. దయచేసి మంచి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నమస్తే రోజా గారు. సో మీరు చెప్పినట్టు స్కాన్స్లో కిడ్నీలో వాపు వచ్చిందని చెప్పారు. దీన్ని మనం హైడ్రోనెఫ్రోసిస్ అంటాము. అంటే కిడ్నీ ఆ పెల్విస్లో వాటర్ అనేది అక్కడ ఉండి ఉంటుంది. సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, ఒక్కొక్కసారి ట్రాన్సియంట్గా అంటే కొంతకాలం ఉండి దాని అంతటి దాన్ని అదే క్లియర్ అయిపోతుంది. లేకపోతే ఏమన్నా యురెట్రోపెల్విక్ జంక్షన్ దగ్గర అబ్స్ట్రక్షన్ ఉన్నా, ఏమన్నా పోస్టీరియర్ యురెథ్రల్ వాల్స్ ఉన్నా, లేకపోతే వెసిక్యులర్ యురెట్రిక్ రిఫ్లెక్స్ అంటాం. ఈ కారణాల వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీలో వాపు అనేది వస్తుంది. దీన్ని మనకి స్కానింగ్ డాక్టర్ మైల్డ్గా ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ హైడ్రోనెఫ్రోసిస్ ఉందా అన్నది కూడా వాళ్ళు నిర్ధారిస్తారు. ప్లస్ రెగ్యులర్గా స్కాన్స్ చేసుకుని హైడ్రోనెఫ్రోసిస్ ఏమన్నా పెరుగుతుందా లేకపోతే అలానే ఉందా అని చూసుకుంటాం. సో దీనికి మనం ప్రెగ్నెన్సీలో ఏమన్నా చేయగలమా అంటే, మనం జస్ట్ మానిటరింగ్ చేస్తామండి. ప్లస్ అదే సమయంలో మనం పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ ఉంటారు స్పెషలైజ్ అయినవి ఈ ఫీల్డ్లో. సో వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేస్తాము. సో డెలివరీ అయిన తర్వాత వాళ్ళు చూసి కారణం ఏంటి, మనకి ఏమన్నా వాల్స్ ఉన్నాయా, ఏమైనా సర్జరీ చేసా వాల్స్ తీయాలా, లేకపోతే జస్ట్ ట్రాన్సియంట్గా వచ్చిందేనా ఇది, లేకపోతే రిఫ్లెక్స్ వల్ల వచ్చిందా అని నిర్ధారించి ఒక్కొక్కసారి దాని అంతటా అదే తగ్గిపోతుందని చెప్తారు. లేకపోతే ఏమైనా చిన్న సర్జరీ పడితే పడవచ్చు. సో అది అండి. సో హైడ్రోనెఫ్రోసిస్ ఉందని మీరేం కంగారు పడకండి. దిస్ కెన్ బి ట్యాకిల్. డెలివరీ తర్వాత మనం కారణం ఏమైనా ఐడెంటిఫై చేసి మనం దాన్ని తప్పకుండా ట్రీట్ చేయొచ్చు. బేబీకి ఏమి ఇబ్బంది లేకుండానే ఇదంతా వెళ్తుంది. డాక్టర్ గారు, లాస్యా గారు ఇలా అడుగుతున్నారు. నాకు ఇప్పుడు 3వ నెల. నేను ఏమి తిన్నా కడుపులో మంటగా ఉంటోంది. కొన్నిసార్లు ఏమి తినకపోయినా కూడా కడుపులో మంటగా ఉండి తేన్పులు, తల తిరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. నాకు ఎందుకు ఇలా అవుతోంది? నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి సమస్యలు లేవు. బీపీ, షుగర్ లాంటి సమస్యలు కూడా లేవు. నాకు సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు.
లాస్య గారు, ప్రాబ్లమ్స్ మీరు ఏదైతే చెప్తున్నారో కడుపులో మంటగా ఉండటం కానీ, తేన్పులు రావడం కానీ, ఇవంతా గ్యాస్ట్రైటిస్ ఒక సిమ్టమ్స్. మీకు ఇంతకుముందు లేకపోయినా ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల మనకి బబల్ మూమెంట్ అనేది స్లో అవుతుంది. ప్లస్ ఏమి తినకపోయినా వస్తుంది అంటున్నారు. మీరు టైంకి ఏమి తినకపోయినా కూడా గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి కడుపులో మంట వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ డాక్టర్ని సంప్రదిస్తే కనుక వాళ్ళు డెఫినెట్గా మెడిసిన్ ఇస్తారు. దానివల్ల మీకు కడుపులో మంట తగ్గుతుంది. సో మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఎర్లీ మంత్స్లో ఉన్నప్పుడు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే తరచుగా కొంచెం కొంచెం ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి కడుపు నిండుగా అయినట్టు ఉండదు. ప్లస్ ఆహారం తీసుకోకపోతే వచ్చే గ్యాస్ట్రిక్ యాసిడ్ మంట అది కాజ్ చేస్తుంది, అది కూడా లేకుండా ఉంటుంది. ప్లస్ ఫ్రూట్స్ తినడం కానీ, డ్రై ఫ్రూట్స్ తినటం కానీ, హెల్దీ ఫుడ్ అంటే ఆకుకూరలు కూరగాయలు తింటే కనుక మీకు హెల్దీగా ఉంటుంది. ప్లస్ మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. సో ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఇవి మెయిన్గా ఎర్లీ మంత్స్లో. మీరు తగిన ఆహారం తీసుకుని ఎక్కువ ఇబ్బందిగా ఉంటే ప్యాంటాప్ కానీ, ర్యాంటాక్ కానీ ట్యాబ్లెట్స్ తీసుకున్నా కూడా ఇది సరి అవుతుంది. సో మీరేం టెన్షన్ తీసుకోకండి. షుగర్కి, బీపీకి దీనికి ఏం సంబంధం లేదు. ఇది జస్ట్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ఇనిషియల్ స్టేజ్లో మనకు వచ్చే సిమ్టమ్స్ ఇవి. గర్భిణీ ఎప్పుడు మధుమేహాన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. చక్కెర స్థాయి కంట్రోల్ చేసుకోవడానికి ఆహారంలో తగిన మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం తప్పనిసరి. వీటి వలన తగిన ఫలితం కనపడకపోతే ఇన్సులిన్ వాడకం తప్పదు. మధుమేహం ఉన్న గర్భిణీలకు మాత్రల కంటే ఇన్సులిన్ ఇవ్వడమే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్ గారు కిరణ్మయి గారు ఇలా అడుగుతున్నారు. మా అమ్మాయి ప్రమదకు పెళ్ళై 4 ఏళ్ళు అవుతోంది. వాళ్ళు ముంబైలో ఉంటున్నారు. తను ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. తనకు సిగరెట్లు, ఆల్కహాల్ అలవాటయ్యాయి. తనకి ఇప్పటికీ 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ నిలవలేదు. మా అమ్మాయి అలవాట్ల కారణంగా ఇలా జరిగి ఉండవచ్చా? ఆ అలవాట్లు మానితే మా అమ్మాయికి గర్భం నిలుస్తుందా అని అడుగుతున్నారు. కిరణ్మయి గారు, చాలా రకాల స్టడీస్లో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ప్రెగ్నెన్సీ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుందని మనకి చాలా స్టడీస్లో మనకి ఇది నిరూపించబడింది. సో ఏంటంటే, స్మోకింగ్ ఎవరైతే ఆడవాళ్ళు చేస్తారో వాళ్ళలో కొన్ని రకాల టాక్సిక్ సబ్స్టాన్సెస్ అనేవి మనకి బాడీలో రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు మిస్క్యారేజెస్ అవ్వడం, అంటే అబార్షన్స్ అవ్వడం, ఒకవేళ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయినా కానీ ఈ ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు బేబీలో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్ డ్యామేజెస్ అవ్వడము, డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ రావడము, ఆర్గాన్స్లో డిఫెక్ట్స్ రావడం అనేది కామన్గా మనం చూస్తుంటాం. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తారో అలాంటి, అంటే మిస్క్యారేజెస్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిన వాళ్ళకు కూడా డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. కొంతమందిలో ఈ ఆల్కహాల్ అలవాటు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటే బేబీస్ ఒకవేళ డెలివరీ అయినా కానీ అప్పుడు బేబీకి మెంటల్ రిటార్డేషను, బ్రెయిన్ డిఫెక్ట్స్, హార్ట్ డిఫెక్ట్స్, చాలా రకాల అబ్నార్మాలిటీస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది డెఫినెట్గా చాలా హార్మ్ఫుల్ అండి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయితే అబార్షన్స్ ఛాన్సెస్ ఎక్కువ, కంటిన్యూ చేసినా బేబీలో అబ్నార్మాలిటీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత కూడా లాంగ్ టర్మ్గా బేబీస్లో చాలా రకాల డిఫెక్ట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో మీ డాటర్కి మీరు చెప్పండి, ఇవన్నీ తొందరగా స్టాప్ చేసి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకొని కొద్దిగా గ్యాప్ ఇచ్చి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ఫ్రూట్ఫుల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. డాక్టర్ గారు, కిరణ్ గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 33 ఏళ్ళు, పెళ్ళై 3 ఏళ్ళు అయింది. మాకింకా పిల్లలు కలగలేదు. మా 2 కుటుంబాల వారు మాకింకా పిల్లలు పుట్టడం లేదని బాధపడుతున్నారు. 2 పరీక్షలు చేయించుకోమని పోరు పెడుతున్నారు. నేను మా తల్లిదండ్రులకి వారికి పెళ్ళైన 7 ఏళ్లకు పుట్టానట. నాకు అలాగే జరుగుతుందా, లేక మేము పరీక్షలు చేయించుకోవాలా అని అడుగుతున్నారు. కిరణ్ గారు, ఆల్రెడీ మీరు ఏజ్ 33 ఇయర్స్ అన్నారు, 3 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి అన్నారు. సో మనకి ఏంటంటే ఎవరికైనా మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఒకవేళ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అలాంటి వాళ్ళలో మనం ఎవాల్యుయేషన్ అంటే ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. మీ కండిషన్లో ఆల్రెడీ 3 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ అని చెప్పారు. సో 3 ఇయర్స్ నుంచి కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ హై టైం మీరు ఇద్దరు కపుల్స్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఎందువల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పేసి చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే ఫీమేల్కి సంబంధించి అల్ట్రాసౌండ్ స్కాన్, కొన్ని రకాల హార్మోనల్ టెస్ట్లు అవి చేస్తూ ఉంటారు. మేల్స్లో ఏంటంటే సిమెన్ అనాలిసిస్ ఇవన్నీ చూసుకొని దేంట్లో ప్రాబ్లం ఉంది, ఎందువల్ల ప్రాబ్లం ఉంది అని చూసుకొని తొందరగా డిటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ పేరెంట్స్కి 7 ఇయర్స్ తర్వాత
ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళ కండిషన్లో అయినది మీ కండిషన్లో డిఫరెంట్గా ఉండొచ్చు. ఇంకా 3 years అయింది, ఇంకో 4 years అంటే ఇప్పటికి మీ ఏజ్ కూడా పెరిగిపోతుంది, మీరు అప్పటికి 37 years వచ్చేస్తారు. సో ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. విత్ గ్రోయింగ్ ఏజ్ ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోయి ఇంకా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అవుతుంటుంది. సో తొందరగా మీరు ప్రొయాక్టివ్గా వెళ్ళి మీరిద్దరూ హస్బెండ్ వైఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ తొందరగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మధుమేహంతో ఉన్న గర్భిణీలు కడుపులోని శిశువు ఎదుగుదల సక్రమంగా ఉండేందుకు తగిన ఆహారం తీసుకుంటూనే గర్భవతులు తమ బరువు పెరగకుండా జాగ్రత్త పడడం మరీ అవసరం. గర్భవతికి మధుమేహం ఉంటే చక్కెర స్థాయి నియంత్రణలో ఉంచుకుంటూ మిగతా సమస్యలకు చికిత్స తీసుకోవాలి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.